వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? బాంబు దాడుల భయం మళ్లీ వెంటాడుతోందా అంటే అవుననే సమాధానం అంతర్జాతీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరు దేశాల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి పెను సవాల్ విసురుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి నిప్పులు చెరిగారు. స్విట్జర్లాండ్లో జరగాల్సిన అమెరికా ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరే అవకాశం కనుమరుగైంది. ఈ ఒప్పందంపై సంతకాలు కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ తమతో నిరాశతో కాదని అవసరంతోనే చర్చలకు వచ్చిందని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికా ఎప్పుడూ బలహీన స్థితిలో చర్చలు జరపదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఎంతమాత్రం దోహదపడడం లేదన్నది స్పష్టం చేశారు. ఇరాన్ ప్రస్తుతం అత్యంత దయనీయమైన స్థితిలో ఉందని, సైనికంగా తీవ్రంగా బలహీనపడిందని తెలిపారు. ఇరాన్ పని పూర్తిగా ముగిసిపోయిందన్నారు. తాము 60 రోజుల ఒప్పంద కాలాన్ని గౌరవిస్తామని, కానీ ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వమని కొండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ నాయకత్వంలో ఈ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సైనిక సవాళ్లను ట్రంప్ తన విమర్శల ద్వారా మరింత హైలైట్ చేశారు. ఈ తాత్కాలిక ఒప్పందం వాయిదా పడడం వెనుక లెబనాన్లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ కేవలం ఇరాన్ పైనే కాదు, అమెరికాలోని డెమోక్రాట్లపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధం ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు వారికి వైమానిక దళం లేదు, నౌకాదళం లేదు, రాడార్ వ్యవస్థలు లేవు, వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా దాదాపుగా లేవు అని ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ 4 నెలల క్రితం కంటే ఇప్పుడు ఇరాన్ బలంగా ఉందని డెమోక్రేట్లు చెబుతున్నారని, అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్గత రాజకీయాల్లోనూ ఇరాన్ అంశం ఎంత కీలకమో తేట తెల్లం చేస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన తదుపరి చర్చలు కూడా వాయిదా పడడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ అధికారులు లెబనాన్లో యుద్ధం ఆగిన తరువాతే చర్చలు జరగాలని స్పష్టం చేశారు. దీనితో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో అత్యంత క్లిష్టమైన అంశంగా లెబనాన్ సంక్షోభం బారింది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఈ ఒప్పందంలో భాగస్వాములు కాకపోయినా వారి మధ్య యుద్ధం ముగియడం ఒప్పంద విజయానికి అత్యంత కీలకమని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెబుతున్నాయి. ఇరాన్ మద్దతుతో పనిచేసే హిజ్బుల్లా లెబనాన్లో కీలక శక్తిగా ఉండడంతో ఆ దేశ ప్రయోజనాల కోసం అవసరమైతే మళ్లీ ప్రాంతీయ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఇరాన్ సిద్ధంగా ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఈ ప్రాంతంలో ఇప్పటికే అస్థిరంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఇలా వాయిదా పడడం, నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రం కావడం వలన అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతోందో అన్న ఆందోళన అన్ని వర్గాల్లో నెలకొంది. ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. మొత్తంగా అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం 2 దేశాల సమస్యగానే కాకుండా మొత్తం ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి సవాలుగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు, శాంతి చర్చల వాయిదా, లెబనాన్ సంక్షోభం ఇవన్నీ కలిపి పశ్చిమాసియాలో అగ్నిగుండాన్ని రాజేసే ప్రమాదం ఉందని చెప్పాలి. మరి ఈ సంక్షోభం ఎప్పుడు సమసిపోతుంది? శాంతి తిరిగి ఎప్పుడు నెలకొంటుంది? వేచి చూడాలి.